ఇప్పుడు మనం 2024వ సంవత్సరం అక్టోబర్ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో వారి జాతక బలం, గ్రహబలం, యోగ బలం ప్రశ్నశాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ చూడు, మీనరాశి వారి జాతకం ప్రయత్న యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది ఎట్లా ఉంది చూడు. అనుకున్న పని జయమా అపజయమా లాభమా నష్టమా యోగమా బలమా రాజకీయ రంగం చదువు విద్య ఉద్యోగం సంతానం కళ్యాణం సంసారం యోగం బలం ఎట్లా ఉంది మనసుల మాట చేసే పనిది. ముఖ్యంగా వారి జాతకంలో చెప్పాలంటే భోళా శంకరుడు వచ్చిండండి. శంకరుడు పార్వతి విఘ్నేశ్వరుడు వచ్చిండు, అయ్యప్ప స్వామి వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు, హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి వచ్చిండు. ముఖ్యంగా మాత్రం మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం మీనరాశి వారికి రేవతి నక్షత్రం వారికి రవి అధిపతి అండి, సూర్యుడు అధిపతి. ఖచ్చితంగా మాత్రం ఆదిత్య హృదయ పారాయణం చేయడం చాలా వరకు మంచిదండి. కానీ మాత్రం సౌర కంకణం ధరించడం చాలా వరకు మంచిది. సౌర కంకణం ధరించడం మూలంగా ఆదిత్య హృదయం పారాయణం చేయడం మూలంగా చాలా వరకు మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యంలో మంచి జరుగుతుంది. మానసిక పరంగా శారీరక పరంగా చాలా వరకు వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది. వారు ఏ పని చేసినా కానీ సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎలాంటి విపత్కరమైన సంఘటనలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది. అలాగే వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుందండి. సాల్వ్ అయ్యే సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలా. అలాగే ధనపరంది కావచ్చు, పర్సనల్ లైఫ్ది కావచ్చు, ప్రేమ విషయంది కావచ్చు, ధన విషయంది కావచ్చు, రుణ విషయంది కావచ్చు, అలాగే వాళ్ళ వర్క్ విషయంది కావచ్చు, లేదా మాత్రం వాళ్ళ కెరీర్ విషయంది కావచ్చు. వారు ఇది సాధించాలనే తపన కావచ్చు, తప్పకుండా సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం జాతకులు శనీశ్వరుడు అధిపతి వారి జాతకానికి. కానీ మాత్రం ఉత్తరాభద్ర నక్షత్రం జాతకులు మాత్రం ఖచ్చితంగా శనివారం రోజు నియమం పాటించాలండి. వారు మాత్రం శనీశ్వరుని గ్రహాన్ని పూజ చేయటం, ఆంజనేయ స్వామి ధ్యానం చేయటం, అలాగే మాత్రం మంగళవారం ఆంజనేయ స్వామి దర్శనం చేయటం. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృద్ధులని ఆదరించడం, దివ్యాంగులని ఆదరించడం, అలాగే మాత్రం సమాజంలో రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదరించడం, ఇలాంటివి చేస్తే వారి మీద ఉన్న చికాకులు తొలగే అవకాశం ఉందండి. ఇక మీనరాశి వారి జాతకంలో చూడాలంటే రాజయోగం కూడా ఉన్నదండి. అలాగే ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉన్నదండి. పరీక్ష చాలా పెడుతూ ఉంటుంది వీరి జాతక బలానికి. వీరికి రాజయోగం ఉన్నా కూడా మాత్రం అష్టైశ్వర్య యోగం ఉన్నా కూడా మాత్రం తినటానికి ఇబ్బంది ఉంటుందండి. ఎందుకంటే అన్నీ అందుబాటులో ఉంటాయి కానీ వీరి జాతకంలో మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. విపరీతమైన ధ్వని ఉంటుంది. ఈ ధ్వని చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఉత్తర ప్రాంతంలో మాత్రం మహారాష్ట్ర ప్రాంతంలో షిరిడి ప్రాంతంలో దగ్గరలో శ్రీ శ్రీలింగనాపురం సందర్శనం చేసి శనీశ్వరుని పూజ చేయటం కానీ మంచిది. ముఖ్యంగా సంతాన విషయంలో, సంసార విషయంలో, కుటుంబ విషయంలో, అలాగే మాత్రం వివాహ విషయంలో, అలాగే వృత్తి విషయంలో, ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో చాలా వరకు శుభయోగం కలుగుతుందండి. కళాకారులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, మంచి ఫలితాలు కనబడతాయండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయండి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా తొలగిపోతాయి. కోర్టు కేసులు కావచ్చు, కొత్త చట్టాలు వెళ్ళినాయి, కొత్త నియమాలు వెళ్ళినాయి, ఇప్పుడు రాజ్యాంగ సవరణలు కూడా జరుగుతున్న అవకాశాలు ఉన్నాయి చాలా వరకు. అలాంటి విపత్కరమైన సంఘటనలు కొందరికి ఇబ్బందులు పెట్టినా కూడా మాత్రం అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇంకా సామాజిక పరంగా చూసినా, కుటుంబ పరంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా, అలాగే వీరికి శత్రుపరమైన పరంగా చూసినా, మిత్రపరంగా చూసినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తొలగిపోయే అవకాశం ఉంటుందండి. ఇంకా సంతాన విషయంలో ఇబ్బందులు తప్పవు. కానీ ఈ రాశివారి జాతకంలో, మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆ దశావతారంలో ఆ హరి అంటే విష్ణుమూర్తి మత్స్యావతారం కూడా ఎత్తిండు కాబట్టి మీనం అంటే మత్స్యం అంటే ఒక రకంగా దైవ విష్ణుమూర్తి అవతారమైన ఈ రాశికి మాత్రం తప్పకుండా మాత్రం నదిలా ఈతది మత్స్యం అంటే చేప, అలాగే కుంటలో, అలాగే మన చెరువుల్లో, అలాగే మహాసముద్రంలో. కానీ జీవితం అనే
మహాసముద్రంలో కూడా ఏదే ఛాన్స్, గెలిచే ఛాన్స్, ఏది నెగ్గే ఛాన్స్ ఈ రాశి వారికి ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి. విదేశీ యోగం ప్రయాణం చేయాలనుకున్నా, ఇంకోటి వీరి జాతకంలో రాజకీయ రంగంలో రాణించాలనుకున్నా, అలాగే వీరికి ఆపత్కాలం నష్టాలు ఉన్నా, ఆరోగ్య భంగాలు ఉన్నా, కుటుంబంలో ఆకస్మిక మరణాలు జరగటం, ఆకస్మిక ప్రాణగండాలు జరగటం, హాస్పిటల్ పాలు కావటం, ధన నష్టం కావటం, లేనిపోని అపకీర్తి రావటం, లేనిపోని అపవాదులు రావటం, అలాగే కుటుంబం మీద మాత్రం ఒకరికి పోతే ఒకరికి ఆరోగ్యానికి నష్టం రావటం, అలాగే వృత్తిలో నష్టం రావటం, అలాగే మాత్రం మతి భ్రమణం కలగటం, అలాగే మానసికంగా నష్టపోవటం, అలాగే దేశసంచారం తిరగటం, అలాగే భార్యాభర్తలతో విడాకులు పొందటం, పిల్లలు దూరం కావటం, అలాగే మాత్రం మీరు జ్యోతిష్యంలో చాలా ప్రేమగా ఉన్నవారు శత్రువులుగా మారటం, అలాగే ధనం మూలంగా ఇబ్బంది రావటం, పొలం గురించి ఇబ్బంది రావటం, భూమి గురించి ఇబ్బంది రావటం, అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం సర్వ విషయాలందు మాత్రం నిస్పృహ కలిగి వీరి జాతకంలో మతి భ్రమణం కలిగి రోడ్డు మీద తిరగడం, ఇలాంటి సంఘటనలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలంలో. ఖచ్చితంగా వీరు మాత్రం కానీ మాత్రం ఆ శనీశ్వరుని ఆరాధన చేయాలండి వీరి జాతక బలంలో. అలాగే శనీశ్వరునికి శనివారం త్రయోదశి రోజు తైలాభిషేకం చేయటం కూడా చాలా వరకు మంచిదండి. అలాగే వీరు మాత్రం నీలమయూరం ఉంగరం ధరించడం చాలా వరకు మంచిది. అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వృద్ధుల్ని, పెద్దలని, ఆ వికలాంగుని, దివ్యాంగుల్ని కూడా మాత్రం వీరు సహకారం చేయటం చాలా వరకు మంచిది. అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, వస్త్రదానం లేదా మాత్రం ఏ దానమైనా సరే మాత్రం వీరి శక్తి ఎంత ఉందో అంతవరకు చేస్తే చాలా వరకు మంచిదండి. కానీ మాత్రం మీకు దైవ నమ్మకం, జ్యోతిష్య నమ్మకం లేకుంటే సామాజిక పరంగా మాత్రం సమాజంలో మాత్రం జరుగుతున్న కొన్ని సంఘటనలకు మాత్రం ముఖ్యంగా మాత్రం అన్నదానం లేదా మాత్రం వృద్ధులకు, దివ్యాంగులకు లేదా మాత్రం అనాథలకు అలాంటి వారికి కూడా మీరు ఆదరిస్తే మీ మీద ఉన్న చెడు ఘడియలు తొలగిపోయి చాలా వరకు శుభ ఘడియలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.